ఈరోజు హెచ్జిటి పేపర్ టెట్ 1 జనవరి 8, 2025 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. క్రింది వాటిలో అంతము కాని ఆవర్తితమయ్యే దశాంశం ఏది? ఏదైనా ఒక భిన్నము అంతము కావాలంటే ఆరంలో 2n రూపంలో ఉన్న ఆ భిన్నం అంతమవుతుంది, లేదా 5m రూపంలో ఉన్న ఆ భిన్నం అంతమవుతుంది, లేదా 2n ఇంటూ 5m రూపంలో ఉన్న అంతమవుతుంది. అయితే మనకిచ్చిన భిన్నాలను ఒకసారి ప్రధాన కారణాంకాల రూపంలోకి రాసుకోవాలి. ఫస్ట్ భిన్నం 5/8. 5 ప్రధాన సంఖ్య కాబట్టి ఇది 5 ఉంటుంది, అలాగే రాసుకోవాలి. 8ని ప్రధాన కారణాంక రూపంలో రాస్తే 2 × 2 × 2 అవుతుంది. నెక్స్ట్ 3/7, 3 ప్రధాన సంఖ్య, అలాగే రాయాలి. 7 కూడా ప్రధాన సంఖ్య కాబట్టి 7 కూడా అలాగే రాయాలి. నెక్స్ట్ 14/35. 14 యొక్క ప్రధాన కారణాంకాలు 2 × 7 35 యొక్క ప్రధాన కారణాంకాలు 5 × 7. నెక్స్ట్ 13/16. 13 ప్రధాన సంఖ్య కాబట్టి అలాగే రాయాలి. 16 యొక్క ప్రధాన కారణాంకాలు 2 × 2 × 2 × 2. అయితే మనకు ఆరంలో 2 అయినా ఉన్న ఆ భిన్నం అంతమవుతుంది, 5 ఉన్న ఆ భిన్నం అంతమవుతుంది. ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తే ఆరంలో 2 ఉన్నాయి అంటే 2^3 ఇది అంతమవుతుంది. ఇక్కడ 14/30 అంటే ఇక 7 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కూడా 7 క్యాన్సిల్ అవుతుంది. ఎంత మిగిలింది? 2/5. ఇక్కడ కూడా ఆరంలో 5 ఉంది కాబట్టి ఇది కూడా అంతమవుతుంది. నెక్స్ట్ 13 భిన్నం 2 × 2 × 2 × 2 అంటే 2^4. ఇది ఇక్కడ కూడా ఆరంలో 2 ఉన్నాయి కాబట్టి ఇది కూడా అంతమవుతుంది. మరి ఇది ప్రధాన సంఖ్య, ఇది 7, ఆరంలో 7 ఉంది కాబట్టి ఇది అంతము కాని ఆవర్తితమయ్యే దశాంశం. కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అవుతుందంటే 3/7, నంబర్ 2 ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 92 లెక్క 3600 is equal to 2^x into 3^y into 5^z అయితే xy plus yz plus zx by x plus y plus 2z is equal to ఎంత అని క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ చూస్తే మనము 3600ని 2^x into 3^y into 5^z రూపంలో రాసుకోవాలి. ఇక్కడ 3600లను ప్రధాన కారణాంక రూపంలో రాసుకుంటే 36 × 100, 36ని 2 × 2 × 3 × 3 రాసుకోవచ్చు. 2 × 4, 4 × 12, 12 × 36. నెక్స్ట్ 100ని 2 × 2 × 5 × 5 రాసుకోవచ్చు. 2 × 4, 4 × 5 20, 20 × 5 100 అనమాట. ఇక్కడ 2s ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 1 2 3 4 కాబట్టి 2^4 × 3 ఎన్ని ఉన్నాయి? 1 2 ఉన్నాయి కాబట్టి 3^2. 5లు కూడా 2 ఉన్నాయి కాబట్టి 5^2. ఇక్కడ x = ఎంత అంటే 4 మరియు y = 2, z = 2. మనకి భిన్నంలో ఏముంది? xy plus yz plus zx అన్నాడు. xy అంటే 4 2 8 ప్లస్ yz 2 2 4 ప్లస్ zx 4 2 8 బై x అంటేనేమో 4 ప్లస్ y అంటే 2 ప్లస్ 2z, z అంటే 2 ఉంది కాబట్టి 2 2 4 is equal to 8 4 12, 12 8 20 బై 4కు 2 6, 6 4 10. ఈ 0 క్యాన్సిల్ అయితే 2 మిగులుతుంది. ఆన్సర్ 2. ఇచ్చిన ఆప్షన్ 3 ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ 94 లెక్క 5/4 డజన్ల యాపిల్ పండ్ల ధర 1386 అయితే 9 యాపిల్ పండ్ల ధర ఎంత అన్నాడు.
ఈ 5/4ని మనం నార్మల్ బినంలోకి రాసుకుంటే 4 5ల 20 ప్లస్ 1 21/4. ఎన్ని డజన్లు ఇచ్చిండు? డజన్లను మనము నార్మల్ రాసుకుంటే ఒక డజన్కి 12 పండ్లు కాబట్టి 12 రాసుకోవాలి. 4 ఎక్కం 4, 4 ముళ్ళ 12, 21 ఇంటూ 3 63 అవుతుంది. 63 పండ్లకు 1386 అయితే 9 పండ్లకు ధర ఎంత అని ఇచ్చిండు. కాబట్టి 9/63 ఇంటూ 1386. 9లో 1 టైము, 9లో 7 టైం. 7 ఎక్కం 7, ఈడ కూడా 7 ఎక్కం 7. ఎంత మిగిలిందంటే 6 మిగిలింది. 68 అవుతుంది. 7 9 63, 5 మిగిలింది 56 అవుతుంది. 7 56, 198. ఆన్సర్ 198. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లెక్క 95 లెక్క 0.2 whole square plus 0.3 whole square plus 0.4 whole square by 0.5 whole square. ఇక్కడ బాగా గమనిస్తే పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది, ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది, ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం 0.2ని ఎలా రాసుకోవచ్చు అంటే 2/10 అని రాసుకోవచ్చు. అయితే ఇది హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి 2 2 4 బై 10 ఇంటూ 10 ఎంత అవుతుంది? 100 అవుతుంది. అయితే అన్నింటిలో పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది, పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది, పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి అన్నింటిలో కూడా 10 10 10 వస్తుంది. దాన్ని స్క్వేర్ చేస్తే 100 వస్తుంది. కాబట్టి డైరెక్ట్ కాసగా ఎంత అవుతుంది అంటే 100 అవుతుంది. 2 స్క్వేర్ అంటే ఎంత అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16 బై 5 స్క్వేర్ అంటే 20/25/100. ఈ 100 క్యాన్సిల్ అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు 4 1 9 13, 13 1 16 29/25. 25లో 1 టైం పోతుంది, 25లో 1 టైం 4 మిగిలింది. పాయింట్ పెట్టుకుంటే 40 అవుతుంది. మళ్ళా 25 ఎక్కం 25, మళ్ళా 15 మిగిలింది. పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 0 పెట్టుకుంటే 150 అవుతుంది. 25 6ల 150. ఆన్సర్ ఎంత అంటే 1.16. నంబర్ 3 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక క్రింది వాడిలో సరైనది ఏది అని ఇచ్చిండు. అయితే ఇక్కడ 1 ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ ఇది చేయాలి. 5/6 ప్లస్ 1 కాసాగా ఎంత అంటే 1, 6 కాసాగా అవుతుంది. 1 5 5, 6 ఎక్కం 6, 5 6 11/6 అవుతుంది. 6 ఎక్కం 6, 6 ఎక్కం 6 ఎంత మిగిలి 5 మిగిలింది. పాయింట్ పెట్టుకొని చేసిన మన పాయింట్లలో వస్తుంది. కానీ వాడేమన్నాడు 1 కావాలంటున్నాడు, కానీ పాయింట్లలో వస్తుంది. ఇది తప్పు. నెక్స్ట్ ఇక్కడ బాగా గమనిస్తే 3/1, 1 2ల కాసాగు 2 అవుతుంది. అని ఈడేమి ఇచ్చిండు? ఆరంలో 4 ఇచ్చిండు. కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది. ఇక్కడ 3 ఆప్షన్ గమనిస్తే 4 6ల 24, 24 1 5 29/6 అవుతుంది. కానీ 34/6 ఇచ్చిండు. ఇది కూడా రాంగే. మరి ఇది చూద్దాం. 2/1 అంటే బై 1 రాసుకొని 1కి 4 కాసాగా ఎంత? 4, 4 2ల 8, 1 3 3, 8 3 11/4, 4 ఎక్కం 4, 4 2ల 8, 3 మిగిలింది. పాయింట్ పెట్టుకుని 0 పెడితే 30 అవుతుంది. 4 వెళ్ళ 28, 2 మిగిలింది. పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 0 పెడితే 20 అవుతుంది. 4 5ల 20. ఆన్సర్ ఎంత? 2.5. అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది అవుతుంది. కాబట్టి ఇది సరైనది. ఓకే.